నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో బీసీ పోరు గర్జన, హాజరు కానున్న టీ కాంగ్రెస్ నేతలు. ఇవాళ ప్రకాశంకు మంత్రి లోకేష్, రిలయన్స్ ప్లాంట్కు శంకుస్థాపన. హెచ్ఎంఆర్ఎల్ టైమింగ్స్లో మార్పు, 11:45 వరకు అందుబాటులోకి మెట్రో. హెచ్సియు భూములపై నేడు విచారణ, వాటా ఫౌండేషన్ హైకోర్టులో పిటిషన్. బర్డ్ ఫ్లూ వైరస్తో పల్నాడు జిల్లా నరసరావుపేటలో 2 ఏళ్ల చిన్నారి మరణించింది. పచ్చికోడి మాంసం తినే అలవాటుతో పాటు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం చిన్నారి మరణానికి దారితీసిందని వైద్యులు గుర్తించారు. బర్డ్ ఫ్లూ కారణంగానే చిన్నారి మరణించినట్లు భారత వైద్య పరిశోధన మండలి కూడా నిర్ధారించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. మార్చి 16న బాలిక చనిపోగా వివిధ స్థాయిల్లో నమూనాలను పరీక్షించి అధికారికంగా ధృవీకరించారు. బర్డ్ ఫ్లూ కారణంగా మనుషుల మరణం సంభవించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది.
నరసరావుపేటకు చెందిన చిన్నారిని జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు కారడం, మూర్ఛ, విరేచనాలు, ఆహారం తినలేని పరిస్థితులలో మార్చి 4న మంగళగిరిలోని ఎయిమ్స్కి తీసుకొచ్చారు. అక్కడి వైద్యులు బాలికకు ఆక్సిజన్ సాయంతో చికిత్స అందించిన ఫలితం లేకపోయింది. మార్చి 16న మృతి చెందింది. అయితే చికిత్స అందించే సమయంలో మార్చి 7న పాప గొంతు, ముక్కు నుంచి తీసిన స్వాబ్ నమూనాలను ఎయిమ్స్లోని VRDLలో పరీక్షించారు. ఇన్ఫ్లుయెంజా ఏ పాజిటివ్గా తేలింది. అనంతరం మరోసారి పరీక్ష చేయగా బర్డ్ ఫ్లూ కారణంగానే బాలిక మరణించినట్టుగా వైద్యులైతే నిర్ధారించారు. శ్రీ సత్యసాయి జిల్లా కోటిపి చౌడేశ్వరి దేవి అమ్మవారి రథోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి ఏడాది ఉగాది పర్వదినాన ప్రత్యేక పూజలతో ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారు. 5వ రోజు అమ్మవారిని పల్లకిలో ఊరేగింపు నిర్వహించి రథోత్సవం నిర్వహిస్తారు. ఆంధ్ర, కర్ణాటక నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు. పోలీసులపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా గురజాల సబ్ జైల్లో ఉన్న కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రతి అన్యాయాన్ని వెలికితీస్తామని మహేష్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం తీరు సరికాదని ఆయన అన్నారు. ఈ 9 నెలల్లో ఒక్క మంచి పని చేశారు. ఒకటి, 2 సంవత్సరాల క్రితం ఓ ఘటన జరిగిందని కల్పించి ఆ కేసు ఇప్పుడు బుక్ చేశారు. కానీ దానికి నేను తెలుగుదేశం నాయకులకి, స్థానిక పోలీసులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకు తెలుసా? రేపు 4 సంవత్సరాలతో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి, 4 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం జరిగిన అన్యాయాలన్నీ కూడా FIR కడతాం ప్రతి పోలీస్ స్టేషన్లో. కొంతమంది సిఐలు అయిపోతుందిరే 2 ఏళ్ళు మేము దుమ్ము దులుపుకున్నాం, సంపాదించుకున్నాం, కొంతమంది నాయకుల్ని కొట్టాం, తెలుగుదేశం నాయకులు ప్రమేయం పొందాం అనుకుంటున్నారు. మొట్టమొదటి FIR అయ్యేది మీ మీదే. అదే పోలీస్ స్టేషన్ చూపెట్టారు కదా దారి. ఇంతకుముందు ఎప్పుడు జరిగితే అప్పుడే కట్టాలేమో అనుకునేవాళ్ళం మేమందరం. 2 సంవత్సరాల క్రితం జరగని కేసుకి మీరు కేసు కట్టించారు. మేము రేపు 4 సంవత్సరాల తర్వాత ఎవరెవరినైతే పోలీసులు కొట్టారో, అది సిఏ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళ పోలీస్ స్టేషన్లోనే వాళ్ళే కట్టిస్తాం, అక్కడే అరెస్ట్ చేసి చూపెడతాం రేపు జగన్మోహన్ రెడ్డి గారి చేత. ఇప్పటికే ఆయన మాట ఇచ్చాడు, ఎవరైతే ఇటువంటి ఘటనలు చేశారో వాళ్ళ మీద రేపు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉంటుంది. అవసరమైతే ప్రత్యేక కోర్టు పెట్టి, ఎందుకంటే అధికారులు, ఒక మానవులు వాడు తప్పు చేశాడంటే అది వేరే, ఒక చిన్నవాడు తప్పు చేశాడంటే సరే, కానీ అధికారులే తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడేటట్టు అవసరమైతే స్పెషల్ కోర్టు పెట్టిస్తారు ఆ రోజున ఆ ప్రభుత్వం. ఇటువంటి ఘటనలకు 1-2 సంవత్సరాల్లోనే తీర్పు వచ్చేటట్టు
చూస్తారు. ఇవన్నీ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత నష్టం జరిగినా ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాయకుడు కలిసి ఉంటాం, కలిసి పోరాటం చేస్తాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అయ్యే వరకు. మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం జిల్లాలోని ఆసుపత్రిలో కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఇందులో భాగంగా మనోహరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్ట్రార్, ఓపీ రిజిస్ట్రార్లను ఆయన పరిశీలించారు. ఆయా వార్డుల్లో రోగులతో నేరుగా మాట్లాడి సేవలపై ఆరా తీశారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.